వాళ్ళని వదిలేసి విశ్వశక్తిని ఆధారంగా తీసుకుంటుంది. ఈ విశ్వశక్తి ఏం చేసింది? ప్రకృతిని ఆధారం తీసుకుంది. ప్రకృతి ఏం చేసింది? మనల్ని ఆధారం తీసుకుంది. మరి మనలో ఉన్న ఆ తేజస్సు ఏదైతే ఉందో అది బయటకు వచ్చేసింది. మనం పడుకుని ఉంటాం, అందరం కూడా పడుకుని ఉంటాం. కళ్ళన్నీ చూస్తున్నాం చూసారా? అవన్నీ ఎక్కడ? చిత్తంలోనే ఉన్నాయి. చిత్తం అనే దాంట్లో ఉన్నాయి. అయ్యే చూస్తున్నాం మనం. ఇవాళ జరిగినాయి, ముందు జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి అన్నీ చిత్తంలో ఉన్నాయి. అన్నీ సినిమాలో చూపిస్తుంది చిత్తం అనేది. అంటే చిన్న మెదడు. ఇప్పుడు ఏం చేసిందంటే సాధనలోకి వెళ్ళిపోవడం వల్ల చక్రాలన్నీ ఓపెన్ అయిపోయి, ఓపెన్ అయిపోవడంలో ఏమైందంటే ఈ సహస్రాలను వదిలేసింది. ఈ శక్తి వదిలేసి ఆత్మ ఏం చేసిందంటే ప్రయాణం చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఎవరిని చూడాలి అన్నీ చూస్తుంది. ఎంత శక్తి వచ్చేస్తుంది కాబట్టి ఈమెకి మూడో నేత్రం తెలిసిపోయింది అనుకో, ఏమవుద్ది? ఇంకా మన లోకంలో పని ఉండదు కదా, అవతల స్థితి వచ్చేద్దని ఆవిడ ఏం చేస్తారు? పరమేశ్వరుడే మళ్ళీ ఆ మూడో నేత్రాన్ని ఆపుతాడన్నమాట. అది ఆ స్థితి. దానికి గురువులందరూ కూడా ఏం చేస్తారు? ఆ స్థితి కోసమే ఎదురు చూస్తారు. ఇప్పుడు గురువులందరూ చూడవలసింది ఏంటంటే అందరూ చూసేది దానికోసమే. నువ్వు ఎలా ఉన్నావో తెలియదు కానీ నాకు ఒకసారి కనిపించు అని ఎంతోమంది తపన చేస్తున్నారు. అర్జునుడు కూడా అర్జునుడు చూస్తాను లేదు, కృష్ణుడే నాయనా నువ్వు నా కోడని ఇంకా నమ్మలేకపోతున్నావు కాబట్టి నేను స్వరూపాన్ని చూపిస్తాను, నువ్వు చూడు అన్నాడు. ఆ ఏదైతే చూసాడో, ఏ నేతంతో చూశాడో ఆయన నేతంతో చూడలేడు కాబట్టి మళ్ళీ ఆయన ఇంకొక సూక్ష్మ శరీరాన్ని మార్చేసి అర్జునుడికి చూపించాడు. అదే తల్లికి కూడా మన్ను తిన్నాడు అనగానే నోరు జాపి చూపించాడు. అందరికీ అదే కనపడుతుంది. మీకు చూపించేది అదే, సాధకులకు చూపించేది భగవంతుడు అదే. అదే సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అనేక రకాలుగా వస్తుంది. కొంతమందికి ధ్యానం చేస్తే ధ్యానం ఎదురుగుంటా కూర్చుని కనపడతాడు, తన ఆత్మే ఎదురుగుంటా కనపడుద్ది. కొంతమందికి ఇంకొక రూపం వచ్చి కనపడుద్ది, కొంతమందికి భగవంతుడే డైరెక్ట్గా వచ్చి కనపడినట్టు ఉంటుంది. ఇవన్నీ అనేక రకాల సాధనలు అన్నమాట. సాధన ఒకటే కానీ అనేక రకాల రూపాల్లో ప్రయాణం సాగుతూ ఉంటుంది. నిష్కల్మషంగా సాధన చేసిన వాళ్ళకి తొందరగా బయటకు వచ్చేద్ది ఆత్మ వచ్చి అన్ని పరిశీలన చేసి వెళ్తుంటుంది. నాకేదో కావాలనుకుని సాధన చేసే వాళ్ళకి అంత బేగా రాదు. అందుకే కోరికలమే ఎక్కువ ఉంటుంది. నేను అందుకే ఏం చెప్తాను, ముందు కోరికలు తీర్చేసుకోండి. మీరు సాధనలోకి వచ్చినప్పుడు మీ కోరికలు అన్నీ అయిపోవాలి. మీకు డబ్బు కావాలా, ఇల్లు కావాలా, పెళ్లి కావాలా అన్నీ అడిగేయండి. ఆ నీరు పెట్టి అడిగామంటున్నాను నేను. అడిగేయండి, అది క్లియర్ అయిపోయింది అనుకో, అప్పుడు మీరు భగవంతుని చూడడానికి అవకాశం ఎరికైపోతాం కదా. మనం ఇప్పుడు ఎల్లవాళ్ళ కోరికలు కోరుకుంటే ఏమి తీరవు. మనకు ముఖ్యమైనవి ఏ ఉంటాయి. ఇప్పుడు పిల్లల పెళ్ళను ఏదైనా ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు లేని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతం వస్తుంది. అప్పుడు సాధనలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సాధన అటువంటిది. అందుకే మనం ఈ బిగే తేలవయ్యి భగవంతుడు మీకు కనపడుతున్నారు కదా. అప్పుడు అమ్మవారు వచ్చి కనపడుతుంది. ఎలా ఎందుకు కనపడుతుంది? అమ్మవారని మీకు ఎలా తెలుస్తుంది అని మీ దగ్గర నుంచి మీ బాడీ నుంచి తీసుకుంటుంది, శక్తిని తీసుకుంటుంది. మళ్ళీ శక్తి వెళ్ళి అవన్నీ తిరిగి మళ్ళీ మీలోకి వచ్చేస్తుంది. మొత్తం తెలియదు, వెళ్తమే తెలుస్తుంది మీకు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరనే కాదు, నేనన్నా సరే, మన లోపల నుంచి రావడం తెలుస్తుంది, వెళ్ళిపోతుందని తెలుస్తుంది. కానీ లోపలికి రావడం తెలదు. అదే కదా మాయా. ఇప్పుడు నేను అనేది అదే, వెళ్ళటం మీకు అర్థమైంది. మీరు అక్కడికి వెళ్ళగానే మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. విషయం ఏంటి? వెళ్ళేటప్పుడు ఎంతలా తెలిసిందో వచ్చేదాడు కూడా అంతలా తెలియడం కూడా ఒక్కొక్కసారి తెలుస్తుంది, ఒక్కొక్కసారి తెలియకుండా వచ్చేస్తుంది. అది మన దగ్గర ఉంది. అప్పుడు ఎక్కడ ఉన్నది? సాధన చేసినప్పుడు సాధకుల్లోనే ఉంటుంది. సాధన చేయకుండా ఉన్నదప్పుడు కూడా సాధన చేయగలదు, మనలోనే ఉంటుంది. ఎప్పుడు అంటే రోజు నిరంతరం చేసి ఉన్నాం కదా. ఇప్పుడు మనం బిందె నిండిపోయిందండి, బిందె నిండిపోయిన తర్వాత మనం కుల ఏం చేస్తాం? దాన్ని ఆఫ్ చేస్తామా లేకపోతే కడెత్తాం? అది నిండిదాకానే. ఇప్పుడు మీకు సాధనలో నిండిపోయింది కదా, ఏం కావాలని కనపడుతున్నాయి అంటే మీకు ఏం పని లేదు. ఇప్పుడు బయటకు వెళ్ళినా కాడికి మీరు ఏ వాడితో మాట్లాడరు, మీ సాధన తప్ప ఇంకేం ఉండదు. వెళ్ళటం, మీ పని చూసుకోవడం, బయటికి రావడం, మళ్ళీ బయటికి వెళ్ళడం. అప్పుడు ఏమవుద్ది? మన నిండిపోయిన కొండ ఉంది కాబట్టి ఇంక బయట విషయాలు కూడా లోపలికి వెళ్ళడానికి దారి లేదు. మన నిండిపోయింది కదా, ఇంక అందులో ఇంకేమేస్తాం? ఫుల్గా నిండిపోయినప్పుడు ఇంకేమైనా లేదు. ఆ లేని స్థితి ఏదైతే ఉందో అదే సృష్టి. మనం పూర్తిగా సృష్టిలో ఉన్నాం మనం. ఇప్పుడు జనాలందరూ సగం కొంత నమ్మి, కొంత నమ్మక, కొంత బయట వాటలు ఆలకించి
కొన్ని వ్యసనాలకు పాలయ్యి, కొన్ని దురాసనాలు పాడవి, కొన్ని చెప్పుకున్న మాటలు విని వాళ్ళతో పాటు మనం కూడా అనడం, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పాపకర్మలు. ఈ కర్మలన్నీ వేస్తేనే ఆ బిందులోకి వెళ్ళవు. ఇప్పుడు మనం ఏం చేసాం, స్వచ్ఛమైన నీటితో నింపేసాం. అంటే నీరు అంటే జలం అంటే ఏంటి? జలం అంటే సృష్టిలో నీరు శాతం ఎక్కువ ఉంది. ఆ జలం నిండిపోయింది అనుకోండి, జలం అంటే జ్ఞానం. అందుకే జలంతో ఉన్న పండుని భగవంతుడు కొట్టేస్తారు. ఏంటది? నారి కేలి అంటారు కదా, కొబ్బరికాయ. మరి అందులో ఏమన్నది? జలం ఉంది. ఈ జలంతో ఉన్న నీటిని సాధన ద్వారాగా నింపుకోవడం కోసమే మనం కొబ్బరికాయ కొడుతున్నాం. నేను రేపు నుంచి సాధన నేర్చుకుని, నేను సాధన తెలుసుకుని, నేను ఈ నీటిని నా కొండలో నింపు నాయన అని కొడుతున్నాం. కానీ ఎవరికీ తెలియదు. కొబ్బరికాయ దేవుడికి కొడుతున్నావు, 100 కొబ్బరికాయలు కొట్టావు, 1000 కొబ్బరికాయలు కొట్టావు, 1,00,000 కొబ్బరికాయలు కొట్టావు అనుకుంటున్నావు తప్ప ఈ సాధన ద్వారాగా జలం నింపుకుని ఈ మరణం లేని స్థితి. ఏంటంటారు దీన్ని? మరణం లేని స్థితి, మరణం లేని స్థితి. అదేంటి? మరి శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. అది మనకు చూపిస్తుంది అన్నమాట. అదే చూశారు. ఆత్మకు మరణం లేదని తెలిసిపోయింది కదా. శరీరానికి ఉంటుంది, ఎప్పటికప్పుడు పోతుంది, వదిలేయకపోతే పని అవ్వదు. వదిలేయాలి, మళ్ళీ జన్మెత్తాలి, లేకపోతే భగవంతులో చేరుకోవాలి. రెండే మనం కోరుకునేది. ఏంటంటే భగవంతులో చేరుకోవాలి. మనం ఏ పీఠం చెప్పినా అదే చెప్తుంది కదా. ఇప్పుడు అందరూ కూడా భగవంతులో చేరడం కోసం ప్రయత్నం చేయాలంటున్నారు. ఆ గురువులు అందుకే పట్టుకోవడం, మోక్షం కావాలని. ఆ మోక్ష స్థితి ఎక్కడైతే ఉందో అదే సాధన. ఆ సాధనే మనం ఏమంటున్నాం? స్వశక్తి సాధన పెట్టాం మనం. మీ సాధన మీరు చేసుకోండి, మీ ద్వారాగా మీరు ఇవన్నీ పొందండి. మీరు పొందారు మీ అనుభవం. మీకు దారి ఏంటో తెలియాలంటే మళ్ళీ నేను చెప్పాలి. నేను చెప్పాలంటే నేను చేసి ఉండాలా. ఎవరు పడితే చెప్పడానికి ఉండదు. నేను కూడా నింపి ఉండాలా. ఇప్పుడు కొండ అనేది, నా కొండ నిండిపోయింది, ఇందులోకి ఏమి వెళ్ళవు. ఎవరేం చెప్పినా నేను విన్నాను. ఎవరి విషయాలు నాకు అవసరం ఉండదు. ఎందుకంటే ఒకవేళ చెప్పినా మౌనంగా వింటాను, లోపలికి తీసుకోను. ఇప్పుడు రుచి ఉంది, తిన్నాం, ఎంతవరకు అంటే లోపల దాకా తీసుకోం. అదే మళ్ళీ తినాలా అని ఉంటుంది కదా, అవేమి లేవు. ఉంటే తినొచ్చు, లేకపోతే లేదు. తీసుకుంటే గాలి తీసుకొచ్చి, లేకపోతే లేదు. గాలి కూడా తీసుకోలేని స్థితి ఏదైతే ఉందో అదే పంచభూతాల్లో ఉన్న స్థితి. ఆ గాలిలోంచి వచ్చిన ప్రాణశక్తే ప్రాణవాయువుగా మారింది. ఈ ప్రాణశక్తే మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? మళ్ళీ పంచభూతాల్లో అన్నిటిలోనూ ఇమిడి మళ్ళీ మనల్ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంది. అంటే బయటికి వెళ్ళిపోయిన ఆత్మని ఎవరు తీసుకెళ్లారు? ఈ పంచభూతాల్లో ఉన్న శక్తి అంతా తీసుకెళ్ళి అన్నీ చూపించి మళ్ళీ ఎక్కడ పెట్టింది? మళ్ళీ ఎక్కడ పెట్టింది? అంటే కొండ నిండిపోయింది కాబట్టి కొండలో కూర్చోబెట్టింది. మరి ఎక్కడున్నదా కొండ? మనమే. ఈ కొండ అంటే వేరే కాదు, ఇందులో ఉన్న కామక్రోధ లోభ మత మత్సర్యం ఈర్ష్య దర్పం అంటాం కదా, అవన్నీ తీసిస్తే కొండ ఖాళీ అయిపోయింది కదా. అవి తీకే వీళ్ళంతా ఇప్పుడు ఈ జనాలందరూ పాడేది ఎక్కడంటే ఏదో దానికి లోనైపోతున్నారు. కామానికో, క్రోధానికో, లోభానికో, ఈర్ష్కో, ఏదో దానిలోకి లోనైపోతున్నాడు. అది తీసేస్తే ఈ కొండ ఒక్కొక్కటి తీసేసడానికి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కాశీ వెళ్ళి ఏమంటున్నారు? కాశీ వెళ్ళి ఏదో ఒకటి వదలండి అంటున్నారు. అసలు వదలటం అంటే మిరగాయ, వంకాయ ఇవి కాదు, నీ లోపలన్న గుణాలు. వెళ్ళినప్పుడల్లా ఒక గుణం వదిలే అన్నారు. మీకు అర్థమైందా? వాళ్ళు వదులుతున్నారా? గుణాన్ని వదలరు. ఇగో వస్త్రం వదులుతాడంట ఎవడో, ఒకడమేమో మిరపకాయ మానేసాడంట, ఒకడు వంకాయ మానేసాడంట, ఆయన కాకరకాయలు మానేసాడంట. ఆ చేతిగా ఉంటుంది కాబట్టి తీగ ఉన్నాయి మానరు. అన్ని ఇష్టాలు కావాలా, కానీ చేతిగా ఉంది కదా అది మానేసాడంట. అది తింటేనే రోగాలు రావు, కానీ అది వదిలేస్తే గురించి ఇప్పుడు రోగాలన్నీ వచ్చేస్తున్నాయి. చూసారా? అలాంటి కోరికలు కాదు కదా. భగవంతుడు ఏం చెప్పాడు? ఋషులు ఏం చెప్పారు? నాయన నీ దగ్గర ఉన్న గుణాన్ని ఒకటి కాశీలో గుణాన్ని వదిలేసిరా అన్నాడు. ఏదో గుణాన్ని ఎన్నున్నాయో గుణాలు ఒకటా? అన్ని గుణాలను వదలకుండా పట్టుకుని ఏలబడ్డాం కాబట్టి సాధనకి చాలామంది నన్ను అడుగుతున్నారు, సాధన ఎలా చేయాలి, ఎలా చేయాలి. ఎలా చేస్తావు సాధన? ఎలా చేస్తారు సాధన అంటే అసలు తెలుసా? సాధన చాలామంది అంటున్నారు సాధన అంటే ఏంటి, సాధన అంటే ఏంటి. అసలు సాధన అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. సాధన అంటే ఏంటంటే మన లోపల ఉన్న ఒక్కోదాన్ని వదులుకుంటూ వచ్చేస్తేనే మనం ఖాళీ అయిపోతాం. మనకు అదంతా పుల్లిగా ఉన్నాయి సామాన్లో. ఇది ఒక్కొక్కటి తీసామనుకోండి గదేమైపోద్ది, ఖాళీగా అయిపోద్ది కదా. అలా మన లోపల ఉన్నాయన్నీ ఒక్కొక్క గుణాన్ని వదిలితే ఏమైంది? ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఖాళీ అయిన దాంట్లో ఏమి నింపాం? జ్ఞానం అనే జలాన్ని నింపాం. మీకు అదంతా జ్ఞానం అనే జలాన్ని నింపితే ఇప్పుడు సాధకుడు ఏం చేశాడు? ప్రతిరోజు ఈ ఏసి దాన్ని నింపించాడు. ఇప్పుడు దాంట్లో ఈ పెడదామన్న సామాన్లు మళ్ళీ వెళ్తాయా? ఇప్పుడు బంగారం ఇనుప ముక్కను బంగారంగా తయారు చేయొచ్చు,
బంగారాన్ని ఇనుపుగా తయారు చేసే శక్తి ఎవరి దగ్గర లేదు. అర్థమైందా మీకు? సాధకుడికి అదే. ఈ నిండిపోయిన కొండ నిండిపోతే ఈ నిండిపోయిన కొండలోకి ఇంకేమీ వచ్చి పడినాక ఏముండదు. మీ అక్క రావచ్చు, తల్లి రావచ్చు, తమ్ముడు రావచ్చు, ఎవరేం చెప్పినా అలాగే అమ్మ అంతే. మన సాధనం అందే. చూసారా ఎక్కడ వచ్చింది? అంతకుముందు చెప్పింది ప్రతి మాట విని అలాగా ఇలాగా అనేవాళ్ళు. ఇప్పుడేమైంది? ఎవరేం మాట్లాడినా సరేలే అలాగేలే. కానీ ఎక్కడ దాకా వెళ్తుంది అది? ఈ కొండ లోపలికి వెళ్తా లేదు. ఇంకా అప్పుడు కొండ ఖాళీగా ఉంది, ఈ గుణాలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు గుణాలన్నీ పోయాయి కాబట్టి జ్ఞానం అనే జలంతో ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానం అనే జలంలో అప్పుడు కొండ నిండా నీళ్ళు వేయండి, నీళ్ళు వచ్చి మన బ్రహ్మ మనం ఎలా చూడండి, అద్దంలా మన ముఖం కనపడుద్ది. మరి అదే కనపడుతుంది ఇప్పుడు మనకి. మీరు పడుకున్నది అప్పుడు నిదట్లోనూ అలా కళ్ళు మూసుకుని కుర్చీలో కూర్చుని అలా చూసినా మీకు ఏం కనపడుతుంది? ఇప్పుడు ఆ కొండలో ఏదైతే మన బ్రహ్మం ప్రతిబింబం కనపడుతుందో అదే మన లోపల కనపడుతుంది. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు సాధనలో. ఇప్పుడు అమ్మవారు కావాలా, పరమేశ్వరుడు కావాలా, గురువు కావాలా, ఏది కావాలా అది మీరు చూసేయగలుగుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు చూడగలుగుతున్నారంటే ఇప్పుడు ఈ సాధన పూర్తయినప్పుడు. అంటే సాధన అంటే ఏంటి? మళ్ళీ మొదలుకొచ్చాం. సాధన అంటే గుణాలు తీసేయడం. ఈ గుణాలు తీసేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. నేను గుణాలతో ఉంటాను, ఆస్తులు కావాలా, లాడు అలా అన్నాడు, ఈడలాగా అన్నాడు అన్నప్పుడల్లా ఇంకా మనకి ఏది దగ్గర రాదు. ఆ రాంది ఏదైతే ఉందో ఆ దానికోసమే ఋషులు తపస్సులు ఎన్నో చేస్తున్నారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి తపస్సులు చేస్తున్నారు. చూసారా? ఒక గురువుకి కూడా, ఒక ఋషికి కూడా ఎక్కడ దిక్కున ఉన్నది. సంసారికి అన్ని తెలిసిపోయాయి. ఇంకా ఒక్కొక్కటి వదులుకుంటూ వచ్చేసారు కాబట్టి సంసారికి బేగ కనపడతాడు భగవంతుడు. ఎందుకంటే కష్టం సుఖం అన్నీ తెలుసు. మీకు అర్థమైందా? సంసారికి ఏది కావాలో తెలిసిపోయింది కదా. కానీ సన్యాసికి వెళ్దాం ఏదో దాంట్లో లోపం ఉంటుంది, ఏదో ఒకటి మనసులో పీకుద్ది. అందుకే అక్కడ కూర్చున్నాడు చెట్టు కింద. సంసారం శుభ్రంగా ఇంట్లో ఉండి భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సాధన. సాధన అంటే ఏముంది? అందుకు కనపడతాడు భగవంతుడు. అందుకు మనకున్న శక్తుల్ని బయటికి రానియకుండా అప్పుడప్పుడు మనకు భగవంతుడు వచ్చి మనల్ని ఏం చేస్తాడు? ఏదో రూపంలో కనపడి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అదే మీకు జరిగే అదే సాక్షాత్కారం. అర్థమైందా? మీ ఆత్మ సాక్షాత్కారం మీరే. మీ ప్రతిబింబంలో ఏదైతే కొండ నిండా నీరు పెట్టి మన మాకు ఎలా చూస్తున్నాం అలా మీ ఆత్మ మీరు చూడగలుగుతున్నారు. అదే స్వశక్తి సాధన అంటారు. అటువంటి స్థితి మానవుడికి కూడా ఉంటుంది. సాధకుడికి ఏమవుతుందంటే కొంత సాధన చేసి కొన్నాళ్ళకి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలోంచి కొన్ని పాటలన్నీ వదిలేసినట్టు ఉంటాయి. పాటలు కళలో వస్తుంటాయి. కళలో భగవంతుడు కనపడుతూ ఉంటాడు ఏదో రూపంలో. మనం మెలుగుగానే ఉంటాం కానీ కనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఇది ఎలా జరుగుతుంది లెగిసి చూద్దాం అనిపిస్తే ఇవన్నీ పట్లు వదిలేసినట్టు ఉంటాయి. అంటే ఏంటంటే ఇదంతా దీన్ని తురియాతీతం అంటారు. తెలుసు కదా? తురియాతీతం. తురియ స్థితిలోకి వెళ్ళినప్పుడు సినిమాలా కనపడుద్ది. తురియాతీతకి వెళ్ళినప్పుడు మన బాడీలో ఉన్న ఆత్మ బయటకు వచ్చేస్తుంది. అది ఎవరికి తెలియదు. తురియాతీతం అంటే బాడీలో ఉన్న ఆత్మ బయటకు వచ్చి బయట చూస్తుంది. అన్నిని చూస్తుంటే మీకు ఇవన్నీ కనపడుతున్నాయి కదా. పోతురాజుబాబు రావడము లేకపోతే ఇవన్నీ తిరుగుతుంది. ఆత్మ వదిలేసింది, తిరుగుతూ ఉంటుంది. సాధకులకి తిరుగుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఏది చూడాలనుకుంటే అది చూడగలుగుతారు. అంటే మరి సాధనలో ఏం చేయాలని తెలియదు కదా. ఇప్పుడు మామూలుగా గురువు ఉన్నాడు ఇంకో సాధన ఇలా చేయడానికి ఈ రకంగా వెళ్ళు, ఇంతవరకు వెళ్ళు అని చెప్తాడు. మీకేమో ఇంతవరకు వెళ్ళని చెప్పకుండానే మీరు వెళ్ళిపోతున్నారు. ఇంక ఇక్కడ బ్రేకులు లేవు. ఈ బ్రేకులు లేని బండిలాగా వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మూలాధారం చక్రం ఇడిపోయింది నేను. అక్కడి నుంచి స్వాధిష్టానం, మణిపూరకం, విశుద్ధం అని ఇలా దాటుకుంటూ ఆజ్ఞచక్రంలోకి వచ్చేసింది. పూర్తిగా ఆజ్ఞచక్రం ఇడిపోయింది. అంటే మూడో కన్ను తెరిచిపోయింది. తెరిచిపోయే టైంలో ఇది తెరిచిపోయింది అనుకో, ఈమె ఈ బాడీలోకి అది వచ్చేసింది అనుకోండి, ఈ బాడీ పట్టుకోదు కదా. మీరు చెప్పిన మాట రాదు, మన మాటలు ఇంక లేవు. మాట అంతా స్వశక్తిలోకి వెళ్ళిపోద్ది. ప్రయాణం చేయించి స్వశక్తిలోకి చేరుకుంటుంది అన్నమాట. ఇదే స్వశక్తి సాధన. పరిపూర్ణమైన స్థితి పొందాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్వశక్తి సాధన నేర్చుకుని ముందుకెళ్తే మీరు అద్భుతమైన శక్తిని సాధించగలుగుతారు. ఈ సాధన కొరకు ఎంతోమంది తపస్సులు చేసి ఎంతో సాధన చేసి
ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేయడం చూస్తున్నాం. కాబట్టి సునాయాసంగా సులువుగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ సాధన స్వశక్తి సాధన నేర్చుకోవడం కోసం ముందుకి రండి. మీరు ఎక్కడున్నా సరే నేర్చుకుని వెళ్ళండి. చాలా సంతోషంగా, ఫ్రీగా, ఆనందంగా జీవితాన్ని ముందుకు సాగించి ఈ జీవితం ఎందుకు వచ్చిందో తెలుసుకుని పరమార్థంలో ముందుకు వెళ్ళడం కోసం ఈ సాధన నేర్చుకోండి. స్వశక్తి సాధన మీకు ఎల్లవేళలా ఉపయోగపడుతుంది. చాలా ఆనందంగా ముందుకి వెళ్ళగలిగే శక్తి ఏదైతే ఉందో అదే స్వశక్తి సాధన. సంతోషం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.